ఆర్థిక ప్రగతికి ఆడబిడ్డలే అండ. అంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే, ఫైనాన్షియల్గా ఆర్థికంగా వృద్ధి చెందాలి అంటే ఆడబిడ్డలే అండగా నిలబడాలి అని అంటున్నారు. 100% ఒక కుటుంబం అభివృద్ధి చెందాలన్నా ఖచ్చితంగా ఆ ఇంట్లో ఉన్న మహిళ ఖర్చులను కొంత ఆపగలిగి ఆ కుటుంబాన్ని సరైన దిశలో ముందుకు తీసుకెళ్తే ఆ కుటుంబం నిలబడుతుంది. లేకపోతే ఎటు పోవాల్సిన పైసలు అటు పోతూనే ఉంటాయి. ఖచ్చితంగా ఈ మాట కరెక్టే. కానీ స్వయం సహాయక సంఘాల సహకారంతో $1 ట్రిలియన్ స్థాయిని సాధిస్తాం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 33% సీట్లు అతివలకే ఇస్తాం, అంటే మహిళలకే ఇస్తాం. మహిళా సంఘాలకు రైస్ మిల్లులు కేటాయిస్తాం. మహిళా శక్తి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టన్నెల్ కూలితే పంటలు ఎండితే బీఆర్ఎస్ నేతలు సంబరపడుతున్నారని మండిపాటు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 33% సీట్లు మహిళలకే ఇస్తాం అంటున్నాడు. ఇది మహిళా రిజర్వేషన్ ద్వారా సాధ్యమవుతుంది. సరే, కేంద్రం కూడా చెప్తున్నది 33% సీట్లు మహిళలకు ఇవ్వాలి అని. ఆ దిశగా వాళ్ళు ఒక ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఈ 33% సీట్లు ఎవరికి ఇస్తారన్నదే ప్రశ్న, ఏ మహిళలకు ఇస్తారన్నదే ప్రశ్న. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే దాదాపు 90-95% ఉన్నారు. ముఖ్యంగా మన రాష్ట్రంలో అది విపరీతంగా ఉన్నది. ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో లేని సంఖ్య తెలంగాణలో ఉన్నది. మరి దొరలు పోయి దొరసారిని కూర్చోబెడతారా? మీరు అట్లే ఉంది. మీరు చెప్పాల్సిందేంటి? మహిళా రిజర్వేషన్లో కూడా సామాజిక న్యాయం పాటించాలి. అప్పుడే ఆ రిజర్వేషన్కి ఒక అర్థం ఉంటుంది. అది కాకుండా తీసుకొచ్చిన ఏ రిజర్వేషన్ అని దానివల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే ఆయన పెద్ద మనిషి కూర్చున్న వాళ్ళ దగ్గర ఆమె కూర్చుంటుంది వచ్చి, ఆయన రాజకీయం చేస్తాడు. సింపుల్. ఇప్పుడు ఆల్రెడీ అన్ని నియోజకవర్గాల్లో మీరు చూడండి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు, ఆయన కూతురు ట్రై చేస్తున్నది. దాదాపు అన్ని ఇప్పుడు ఇక్కడ చాలా నియోజకవర్గాల్లో కూతురా, కోడలా, లేకపోతే ఇంకొకరా కుటుంబాల నుంచి పైకి తీసుకొస్తున్నారు ఈ రెడ్లంతా. సో బీసీలో కూడా లేరు అని నేను అంటలేను, ఆ రకంగా వస్తున్న వాళ్ళు. కానీ ఈ మహిళా రిజర్వేషన్ అన్నది 33%లో ఎవరు ఆ సీట్లో కూర్చోవాలా? మళ్ళీ ఒక వర్గం వాళ్ళకి కూర్చోవడానికే ఈ రిజర్వేషన్ ఉపయోగపడుతుంది తప్ప దీంట్లో కూడా సామాజిక న్యాయం పాటించాల్సిన అవసరం ఉంది. ఇంకా మహిళా సంఘాలకు రైస్ మిల్లులు ఇస్తామని అంటున్నారు. ఎన్ని రైస్ మిల్లులు ఇస్తారు? ఊరికొకటి ఇస్తారా? మండలానికి ఎన్ని ఇస్తారు? నియోజకవర్గానికి ఎన్ని ఇస్తారు? జిల్లాకి ఎన్ని ఇస్తారు? దీనివల్ల ఎంతమంది మహిళలు వృద్ధిలోకి రాగలుగుతారు? లేదు మహిళా గ్రూప్కి ఒకటి, లేదంటే ఒక 10 గ్రూపులకు కలిపి ఒకటి, ఎట్లా దీన్ని ఏ రకంగా చూడాలా? తెలంగాణలో మహిళా స్వయం సహాయక సంఘాల అండతో $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను సాధిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వ్యాపారంలో అదానీ అంబానీలతో పోటీ పడేలా మహిళలను తీర్చిదిద్దుతాం. ఇది కొంత ఎక్కడో ఉన్నది కదా, అంటే ఇది అంటారు ఏదో అలంకారం అంటారు కదా, తీసుకపోయేదో సుక్కలు చూపిస్తున్నట్టు ఉన్నది, అట్లున్నది. అదానీ అంబానీలని సరే చెప్పడానికి బాగానే ఉండొచ్చు, వినడానికి బాగానే ఉంటుంది, కానీ అది ఎట్లా సాధ్యమవుతుంది? 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే బాధ్యత తనదే. ఇందిరా మహిళా శక్తిని ప్రపంచానికి ఆదర్శంగా నిలుపుతాం. వచ్చే శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో 33% సీట్లు మహిళలకే ఇస్తాం. చేతి వృత్తుల వారి ఉత్పత్తులకు పన్నులను మినహాయిస్తామని భరోసా ఇచ్చారు. టన్నెల్ కూలితే పంటలు ఎండితే బీఆర్ఎస్ నేతలు తనను తిడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025 విధానాన్ని విడుదల చేశారు. 10 ఏళ్ల గ్రహణం వీడింది. మహిళా దినోత్సవం సందర్భంగా రాణి రుద్రమ, చాకలి ఐలమ్మల స్ఫూర్తితో మా ఆడబిడ్డలు రాష్ట్ర రాజధానిలో తమ ఆత్మగౌరవాన్ని చాటారు. ఏ మార్పు కావాలి అని వారు ఆశీర్వదించారో ఇప్పుడు అది స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణకు పట్టిన 10 ఏళ్ల గ్రహణం తొలగి వారంతా ఇవాళ స్వేచ్ఛను పొందుతూ వెలుగులు చూస్తున్నారు. 100% కరెక్టే. కానీ ఆ మహిళలు దేనివల్ల సఫర్ అయ్యారు? రాష్ట్రంలో 10 సంవత్సరాలుగా బెల్ట్ షాపుల వల్ల కుటుంబాలు ఆగమైపోయినాయి. నాట్ ఓన్లీ ఆ కుటుంబ యజమాని, పిల్లలు కూడా ఆగమైపోయారు, యువత. ఇప్పటికి కూడా మీరు పొద్దుగాల 10 గంటలకు ఓపెన్ అవుతా, 11కి ఓపెన్ అవుతా షాపు, మీరు అట్లా వెళ్ళిపోతుండండి. జనం కనబడరంటే ఆడ వైన్స్ ఉన్నట్టే లెక్క. ఏడ జనం గుంపుగా ఉన్నారు, ఏడ బండ్ల ఎక్కువ ఆగితే ఆడ వైన్స్ ఉన్నట్టు లెక్క. ఆ స్థాయిలోకి వెళ్ళిపోయింది. మీరు 6-7 గంటల నుంచి ఆడ మోపవుతున్నారు, ఎప్పుడు ఓపెన్ చేస్తారా అని. రాత్రి 11, 12 ఆ తర్వాత కూడా విచ్చలవిడిగా లిక్కర్ దొరుకుతున్నది. మరి ఇప్పుడు ఈ 10 ఏళ్ళ ఈ బెల్ట్ షాపుల గ్రహణం ఎప్పుడు వీడాలి? మరి ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గ్రహణం పోయింది, మీరు చెప్పింది వాస్తవమే, ఎవ్వరు కాదంటలేరు.
కానీ మరి ఈ బెల్ట్ షాపుల గ్రహణం ఎప్పుడు వీడాలి? మేనిఫెస్టోలో పెట్టారు మీరు. ఆ మేనిఫెస్టోలో పెట్టిన అంశాన్ని ఇంతవరకు మీరు దాన్ని ఫుల్ఫిల్ చేయట్లేదు. ఇంకోటి, ఇప్పుడు చాకలి ఐలమ్మ పేరు తీసుకొచ్చారు మీరు. చాకలి ఐలమ్మ మనవరాలికి మహిళా కమిషన్లో మెంబర్గా అవకాశం కల్పిస్తామని సెప్టెంబర్లోనూ అక్టోబర్లోనూ మీరు ఒక భారీ సభలో, ఒక పెద్ద సభలో మీరు ప్రసంగించి ఆమెని సభకి పరిచయం చేశారు. నేరెళ్ల శారద గారిని పిలిచి నేరెళ్ల శారద గారికి ఆదేశాలు ఇస్తున్నాం, ఆమెని మెంబర్గా తీసుకోవాలి అని చెప్పారు. ఇంతవరకు ఆమెకు పదవి లేదు. దాదాపు 4 నెలలు 5 నెలలు అవుతున్నది. మళ్ళీ మీరు చాకలి ఐలమ్మ పేరును మాట్లాడుతూ ఉన్నారు. మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోయే సౌర విద్యుత్ ప్లాంట్లకు వర్చువల్గా శంకుస్థాపన చేశారు. ఆర్టీసీకి అద్దెకిచ్చేందుకు మండల సమాఖ్యల కోసం కొనుగోలు చేసిన 50 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ, మహిళా స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేసినప్పుడే రాష్ట్రం ఆర్థికంగా పురోగమిస్తుంది. 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసినప్పుడే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ $1 ట్రిలియన్ చేరుకుంటుంది. ప్రభుత్వ పాఠశాలలు, కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ఉండాలి అని వాటి నిర్వహణ మహిళా సంఘాలకు అప్పగించాం. ఇది ఏమైనా ఉన్నదా అండి? నాకు అర్థం కాదు. అసలు మీరు ఆ స్కూల్ ఎట్లున్నాయి ఒక్కసారి చూడండి. ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ఏర్పాటు చేయడానికి మహిళా సంఘాలకు అప్పగించినాం. ఎంత బడ్జెట్ రిలీజ్ చేసినాం? 0. మరి ఏం మహిళా సంఘాలకు అప్పగించి ఏం ఉపయోగం? అరే 10 ఏళ్ళుగా గదే సాగు వచ్చినామని అంటున్నాం. అందుకే కదా ఇప్పుడు మార్పు రావాలని మిమ్మల్ని తీసుకొచ్చింది. మహిళా సంఘాలకు అప్పగించారు. మరి ఆ మహిళా సంఘాలకు అప్పగించిన స్కూళ్ళలో మీరు ఇస్తున్న ఫండ్ ఎంత, బడ్జెట్ ఎంత, ఆ స్కూల్ ఏం డెవలప్ అయినాయి, ఏం ఉపయోగం దీనివల్ల? ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 1,30,00,000 జతల ఏకరూప దుస్తులను కుట్టే బాధ్యతను వారికే అప్పగించాం. మహిళా సంఘాల సమావేశాల కోసం ప్రతి జిల్లా కేంద్రంలో 25 కోట్లతో ఇందిరా మహిళా శక్తి భవనాలు నిర్మిస్తున్నాం. సోలార్ విద్యుదుత్పత్తి ప్లాంట్లను వారికి అప్పగించాం. వారికి $1,000 విద్యుత్ బస్సులు కొనిపించి ఆర్టీసీకి అందజేస్తాం. రాజకీయాల్లో మహిళలు రాణించి సమాజానికి సేవ చేయాలి. ఇప్పుడు ఏమంటున్నారు? బట్టలు కుట్టిస్తున్నాం, స్కూల్ పిల్లల బట్టలు అంటున్నారు. గతంలో ₹25 ఉన్న కేసీఆర్ ఉన్నప్పుడు మేము ₹75 చేసినాం, ఒక జత కుడితే అంటున్నారు. బయట మామూలుగా పిల్లలకి డ్రెస్ కుట్టియాలి, జత కావాలంటే ఎంత అండి? $500 నుంచి $600 తీసుకుంటున్నారు. పెద్దోళ్ళకైతే $900, $1000 తీసుకుంటున్నట్టున్నారు. మీరు ఇచ్చే ₹75తోన దారము, అది కథ వ్యవహారం ఇది వస్తుంది, ఏమైనా వచ్చే అవకాశం ఉందా? ఇవ్వచ్చు కదా ఒక $200. మీరు అట్లాంటి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం వల్ల ఆ డబ్బులని వాళ్ళు రొటేషన్ పద్ధతిలో మళ్ళీ ఎక్కడో దగ్గర మన దగ్గర ఖర్చు పెడతారు. మీరు ఎవడెవడికో రాయితీలు ఇవ్వడం వల్ల ఏం ఉపయోగం లేదు. ఇట్లాంటి మహిళలకి, రైతులకి, ఇట్లాంటి వాళ్ళకి రాయితీలు ఇస్తే వాళ్ళు ఆర్థికంగా వృద్ధి చెందితే వాళ్ళు మళ్ళీ డబ్బులు ఎక్కడో పోయి ఖర్చు పెట్టరు, మళ్ళీ ఇదే తెలంగాణలో ఖర్చు పెడతారు, మళ్ళీ ట్యాక్సుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. రైస్ మిల్లులు, గోదాములు కూడా మీకే అట. మిల్లుల్లో ధాన్యాన్ని మాయం చేస్తున్న వారికి బుద్ధి చెబుతాం. మున్ముందు ప్రతి మండలంలో మహిళలకు రైస్ మిల్లులు, గోదాములు నిర్మించే బాధ్యత అప్పగిస్తాం. ప్రభుత్వమే మీకు స్థలం ఇస్తుంది, అప్పులు ఇస్తుంది. మీరే మిల్లులు, గోదాములు నిర్మించండి. ఐకేపీ కేంద్రాల్లో కొన్న ధాన్యాన్ని మీరే మరాడించి రాష్ట్ర ప్రభుత్వానికి, ఎఫ్సీఐకి అందించండి. చేతి వృత్తుల వారి ఉత్పత్తులకు పన్నులను తొలగించాలి అని ఉప ముఖ్యమంత్రి భట్టిని కోరుతున్నా. వారి పెట్టుబడికి రుణ సహాయం కూడా అందిస్తాం. పాఠశాలలు, గురుకులాల్లోని విద్యార్థులకు పోషకాహారాన్ని మహిళా సంఘాల ద్వారా సరఫరా చేయాలని నిర్ణయించాం. దీనిపైన విధానాలు రూపొందించాలని సెర్ప్ సీఈఓలను ఆదేశిస్తున్నా. వృద్ధ మహిళలకు అండగా ఉండేందుకు 65 ఏళ్ల వరకు వారిని స్వయం సహాయక సంఘాల్లో కొనసాగించాలని, ఆర్థిక నిర్వహణ తెలుసుకునేందుకు 10వ తరగతి పాస్ అయిన ఆడపిల్లలను సంఘాల్లో చేర్చుకోవాలి అని ఆదేశించాం. ఆనాటి ఇందిరమ్మ శక్తి, ఎన్టీఆర్ యుక్తి, ఈనాటి మీ రేవంత్ అన్న స్ఫూర్తితో మీరు ముందుకెళ్ళాలి. తెలంగాణను అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళాలి. మాటలైతే చాలా గొప్పగా ఉన్నాయండి. దయచేసి దీన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేయండి. తరలి వచ్చిన మహిళా శక్తి కిక్కిరిసిన పరేడ్ మైదానం. దాదాపు 1380 బస్సుల్లో భారీగా చేరుకున్నారట. సభ ప్రారంభమయ్యే సమయానికి పరేడ్ మైదానం మొత్తం నిండిపోయింది. చలో, ఇది నిన్న ముఖ్యమంత్రి మాట్లాడింది మహిళా శక్తి ప్రోగ్రాంలో. భారీ ఎత్తున జనం వచ్చారు, అది మనం చూడొచ్చు.